వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి. ఈ సందర్భంగా ఆ రోజు ఒక విశిష్టత, అలాగే విధిగా అందరూ ఆచరించవలసింది ఏమిటి, నియమాలు ఏమైనా ఉన్నాయా, శని దోషం ఎవరైతే ఉందో వారి జాతకాల్లో వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 28వ తారీఖు శని త్రయోదశి. ఆ రోజు అసలు ఏమేం చేయాలి? ఎందుకంటే ప్రతి శని త్రయోదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది, మీరు వివరిస్తూ ఉంటారు ఎలాంటి పరిహారాలు చేయాలి. మరీ ముఖ్యంగా మరి కొద్ది రోజుల్లో ఇయర్ మారుతుంది, అంటే తెలుగు సంవత్సరం కాకపోయినా సరే ప్రభావాలు ఉంటాయని చెబుతూ ఉన్నారు. అందులోని ఇప్పుడు శని పీడలు ఎవరైతే ఆ పీరియడ్ లో ఉన్నారో, శని దోషాలతో ఎవరైతే ఉన్నారో వారు ఏ విధమైనటువంటి పూజలు చేయాలి, నియమాలు ఏం పాటించాలి, పరిహారాలు, వీటి గురించి వివరించండి. తప్పకుండానమ్మా. ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి మాసాలలో 12 మాసాలలో మాఘమాసము, శ్రావణ మాసము, ఆశ్వేజ మాసము, కార్తీకము, మార్గశిరము, ఈ 5 మాసాలు మానవులు ధరించడం కోసమై, అనగా దేవతానుగ్రహం పొందడం కోసమై ఉండేటువంటి మాసాలు. ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టత. శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారి కోసమని, అలాగే ఆశ్వీజ మాసం పార్వతి, కార్తీకం ఈశ్వరుడు, మార్గశిర మాసం విష్ణు భగవాన్ ప్రీతి కొరకై చేసేటువంటిది. అయితే మనం గమనించుకున్నట్లయితేనమ్మా, ఇప్పుడు శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 28వ తారీఖు రోజున ఈ 2024వ సంవత్సరం వెళుతూ కొన్ని అద్భుతమైనటువంటి పుణ్యతిథిని మనకు అందించింది. అందులో 28న శని త్రయోదశి, 29న మాస శివరాత్రి, 30వ తారీఖు రోజున సోమవతి అమావాస్య. ఇవన్నీ వరుసగా ఉన్నాయి, చాలా పర్వదినాలనుగా చెప్పవచ్చు. అయితే కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉంటుంది. కానీ వచ్చే సంవత్సరం మార్చి 29వ తారీఖు రోజున శని మళ్ళీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశికి, మేష రాశికి మరియు కన్యా రాశికి లేనటువంటి దోషాలు ఏవైతే శని దోషం ఉందో, వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ ఈ 3 రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మనకు అర్ధాష్టమ శని దోషం పోయిందని వృశ్చిక రాశి వాళ్ళు, అష్టమ శని దోషం పోయిందని కర్కాటక రాశి వాళ్ళు సంతోషపడాల్సింది లేదు. ఎందుకనంటే మళ్ళీ జూలై 8వ తారీఖు రోజున వక్రించినటువంటి శని ఫలితాలు మళ్ళీ అక్టోబర్ మాసంలో మళ్ళీ కుంభరాశిలోకి సంచారం జరగడం. ఈ కారణం చేత ఏమవుతుందనంటే మొత్తము 12 రాశులు కూడా శని ప్రభావానికి 2025వ సంవత్సరంలో గురి అవ్వబోతున్నాయి. అందుకే శని ఏంటనంటే విధ్వంసానికి కారకుడు. ఎక్కువగా శని ప్రభావం ఉన్నప్పుడే సామూహికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి. పైగా శని భగవాన్ గురించి చెప్పాలి అని అంటే, మనం ఈ జన్మలలో పుణ్యం చేసిన, పాపం చేసిన ప్రత్యక్ష సాక్షిభూతుడు సూర్య భగవానుడు. పుణ్యం చేస్తే పుణ్య ఫలితాన్ని వచ్చే జన్మలో, పాపం చేస్తే పాప ఫలితాన్ని వచ్చే జన్మలో మన చేత అనుభవింపచేసేవాడు కారక గ్రహం శని భగవానుడు అవుతాడు. అందుకనే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోష రాశులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి ఈ యొక్క శని ప్రభావం వలన. అయితే వెళుతూ మనకు మనల్ని ఉద్ధరించడం కోసమే ఈ 2024వ సంవత్సరం మనకు ఒక మంచి రోజులను అనేది అందిస్తుంది. అందులో శని త్రయోదశి ఒకటి. పైగా ఈ శని త్రయోదశికి ఈ 2024లో ఆఖరులో వచ్చేటువంటి డిసెంబర్ 28వ తారీఖు రోజున వచ్చేది శని త్రయోదశి ఒక గొప్ప ప్రాముఖ్యత, విశిష్టత ఏంటంటే, శని నక్షత్రాలు ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ. ఈ అనురాధ నక్షత్రం ఒకటి శని త్రయోదశి రోజున ఉన్నది, డిసెంబర్ 28వ తారీఖు రోజున. కాబట్టి ఎవరైతే ద్వాదశ రాశుల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. శని యొక్క గమనాన్ని అనుసరించి వచ్చే సంవత్సరం మొత్తం 12 రాశుల వాళ్ళు శని ప్రభావానికి గురవుతారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి ఎల్లరూ ఆశించి చేసి ఆ శనీశ్వరునికి అనుగ్రహం పొందడం ద్వారా భవిష్యత్తులో వచ్చేటువంటి 2025 సంవత్సరంలో వచ్చే కష్ట నష్టాల నుంచి బయట పడగలుగుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. మరి ఆ రోజున ప్రత్యేకించి
ఏమైనా నియమాలు పాటించాలా అండి? అంటే ఈ మార్గశిర మాసంలో చూసుకుంటే వచ్చేటువంటి శని త్రయోదశి ఇదే. అందులో ఆ తర్వాత 2 రోజులు కూడా ముఖ్యమైనవి అంటున్నారు. అవునమ్మా. శని త్రయోదశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రోజు ఏమైనా నియమాలు ఖచ్చితంగా ఈ పని చేయకూడదు అనంటూ ఏమైనా ఉన్నాయా? అంటే పరిహారాలు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకోవాలి. కేవలము శని ప్రభావానికి గురైన రాశులే కాకుండా గత జన్మ కర్మ దోషము ఉండడం వల్లనే ఈ జన్మలలో కష్ట నష్టాలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఆ కష్ట నష్టాలని తొలగించేటువంటి అధికారము నవగ్రహాలలో శనీశ్వరుడికి ఉంటుంది. అందుకనే చాలా మందికి చూసుకున్నట్లయితే శని ప్రభావం ఉన్న తర్వాత పాండవులంతటి వాళ్ళు అరణ్యవాసం చేశారు. నలుడు అంతటి వాడికి నలదమయంతులకి విభేదం కలిగింది. విక్రమార్కుడు పదవీ త్యాగం జరిగింది. విక్రమ శకం అని అంటుంటాం కదా, విక్రమాదిత్యుడు. ఇలా చెప్పుకోబోతే అనేక మంది శని ప్రభావంలో ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు. ఇదే శని ప్రభావంలో యోగాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఏలిన నాటి శని ప్రభావం ఉన్నప్పుడే పార్టీ పెట్టి అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పదవిని కూడా పొందారు. కాబట్టి మంచికైనా చెడుకైనా శని ముందు ఎవ్వరూ ఆగరు. కాబట్టి అన్ని రాశుల వాళ్ళు చేసుకోగలిగేటువంటి పరిహారాలు ఉన్నాయి. అంటే ఒకటి, ప్రతి సమస్యకి ఏదైనప్పటికీ కూడా 2 పరిహారాలు ఉంటాయి. ఒకటి దైవ పరిహారం, 2 మానవ పరిహారం. కాబట్టి దైవ పరిహారం అంటే మంత్రం భాగంగా చేసుకునేటువంటిది, అనగా బ్రాహ్మణ చేత చేయించేది. మానవ పరిహారం అంటే మనకు మనంగా చేసుకునేటువంటిది. మనకు మనగా చేసుకునేటువంటి పరిహారాల్లో సాధారణంగా ఏంటంటే ఆ శనివారం రోజున ఉదయాన్నే చక్కగా శివాలయానికి కానీ లేదా రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి కానీ వెళ్ళి రావి చెట్టు చుట్టూ మీనము, మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుస్సు ఈ 6 రాశుల్లో జన్మించిన వాళ్ళైతే నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపు ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరం 3 పారాయణాలు చేయాలి. వృషభ మిథున కర్కాటక, వృషభ మిథున కన్య తుల మకర కుంభ రాశుల్లో జన్మించిన వాళ్ళైతే శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీళ్లుని ఆ రావి చెట్టు మొదట్లో వేసి ఇంటికి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత శనిహోర ఉంటుందమ్మా. ఈ శనిహోర ఎప్పుడు సుమారు 1:18 నుంచి 2:18 మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోరలో వీలైనంతగా అనాథాశ్రమాల్లో కానీ, మానసిక శారీరక వికలాంగులకి కానీ, వృద్ధులకి కానీ పండ్లు ఇతర పదార్థాలు దానం చేయవచ్చు. ఇక పారిశుద్ధ్య కార్మికులకైతే కిచెన్ సామాన్లు ఏవైనా వాళ్ళు వండుకోవడానికి ఇవ్వవచ్చు. లేదా కనీసం ఎవ్వరు ఏమీ లేకపోయినా 10 రూపాయలు ఛాయ్ తాగమని చెప్పినిచ్చినా చాలు, ఆ పుణ్యం ఎక్కడికి పోదు. ఎందుకనంటే ఇటువంటి వ్యక్తులలో శని ప్రభావం నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఏదైనా దానాది కార్యక్రమాలు చేస్తే తప్పకుండా శని అనుగ్రహం కలుగుతుంది. ఇక ఆ తరువాత ప్రదోషకాల సమయం అనేటువంటిది ఆసన్నమవుతుంది. అనురాధ నక్షత్రం మొత్తం ఉంది కాబట్టి ఆ శనివారం రోజున ప్రదోషకాల సమయం అంటే సుమారు 5:22 సూర్యాస్తమయం అవుతుంది. కాబట్టి ఈ సూర్యాస్తమయం కంటే ముందుగానే అంటే సుమారు 4 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి చేరుకోవాలి. చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనైశ్చర స్వామికి అచ్చమైనటువంటి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి. ముందుగా అభిషేకం చేయడం కంటే ముందుగా ఇనుమ ప్రమిదతో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ నల్ల నువ్వుల నూనె వేసి నల్ల బట్టని కొద్దిగా కట్ చేసి ఇలా చేస్తే ఒత్తిలాగా అవుతుంది. దాన్ని ఒత్తి వెలిగించి శనీశ్వరుడికి అభిషేకం చేయాలి. బ్రాహ్మడు దొరకడు, అటువంటి అప్పుడు శివాయ నమః అనుకుంటూ కూడా అభిషేకం చేయొచ్చు. చేసిన తర్వాత నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డూలని నైవేద్యంగా పెట్టాలి. ఇక ప్రదోషకాల సమయంలో శివాలయంలో లేదా ఈ సమయంలో కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా 12 రాశుల్లో జన్మించిన వాళ్ళకి శనిదోష పరిహారార్థమై శనిదోష నివారణ హోమాలు, మరియు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు, గత జన్మ కర్మదోష నివారణలకు సంబంధించినటువంటి హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకు చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 1 గంట లోపల నమోదు చేసుకోవచ్చు మీ గోత్రనామాలు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వృత్తిలో అభివృద్ధి, దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలు తొలగడం కోసం సోమవతి అమావాస్య డిసెంబర్ 30వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి శత్రు నిర్మూలనకై ప్రత్యంగిర, బగళ, ధూమవతి హోమాలతో పాటు
కమలాత్మిక హోమం కూడా చేయించడం జరుగుతుంది. వీటికి కూడా పర్ హెడ్ 1500. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు మీ గోత్రనామాలు. ఇక ప్రదోషకాల సమయంలోనమ్మా శివాలయానికి చేరుకోవాలి. చేరుకుంటే ప్రతి శివాలయంలో కాలభైరవుడు ఉంటాడు సాధారణంగా. లేకపోతే మెయిన్ అంతరాలయం కంటే బయట బాహ్యాలయం ఒకటి ఉంటుంది, అక్కడ కూడా శివలింగం ప్రతిష్ఠిస్తారు. ఆ శివలింగానికి మీరు నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ప్రదోషకాల సమయంలో చేయాలి. శనివారము, త్రయోదశి, ప్రదోషకాలము ఉండడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి సమయం. ఆ ప్రదోషకాల సమయంలో వృషభారూఢుడై పార్వతీ సమేతముగా భూలోకానికి వస్తాడు పరమేశ్వరుడు. శ్రీశైలం నల్లమల గుండా వెళతాడు. కాబట్టి ఆ ప్రదోషకాల సమయం చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఈ ప్రదోషకాల సమయంలోనే కాశీలో విశ్వేశ్వరుని స్పర్శ అనేటువంటిది కలగజేస్తారు ప్రదోషకాల సమయంలోనే. కాబట్టి శివాభిషేకం జరుగుతుంటుంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే మీ మొర ఆలకిస్తాడు. అభిషేకం అయిన తర్వాత అష్టదళ పద్మాలతో, అంటే చామంతి పూలు, గన్నేరు పూలు, మల్లెపూలు, తీగ మల్లెపూలు, తర్వాత శంఖు పుష్ప పూలు, కలువ పూలు, తామర పూలు, ఇలా ఏదైనా కానీ 8 రకాలైనటువంటి పుష్పములతో ఆ స్వామికి అర్చన చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా. ఆ శివానుగ్రహం కలుగుతుంది. తద్వారా శని భగవాన్ యొక్క సమస్యలు 12 రాశుల్లో వాళ్ళకి తీరిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా అవకాశం ఉంటే గనక మధ్యాహ్నం 1 గంట టు 1:18 నుంచి 2:18 మధ్య కాలంలో, లేదా ప్రదోష కాలంలో అభిషేకానికంటే ముందే శివాలయంలో కూర్చొని, ఈ రోజున యూట్యూబ్ ఓపెన్ చేస్తే రానివంటూ స్తోత్రాలు లేవమ్మా. దత్తాష్టకము, కాలభైరవాష్టకము, అలాగే కాళీ కవచము, హనుమాన్ చాలీసా, శివ చాలీసా, ఈ 5 కూడా వీలైతే 11 సార్లు, లేకపోతే కనీస పక్షంలో 3 సార్లైనా పారాయణం చేసి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు ఇవ్వవచ్చునమ్మా. ఈ విధంగా చేసినటువంటి మానవులకి ఖచ్చితంగా 2025 సంవత్సరంలో ఆ శని భగవాని వలన వచ్చేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రధానంగా ప్రతి దాంట్లో మీ సంకల్పం అనేటువంటిది దగ్గరుండి ఆ శనీశ్వరుని వల్లనే 2025 సంవత్సరంలో మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా ఈ పరిహారం చేసుకుంటే, ఎందుకంటే చాలా మంది భయపడేది ఇక్కడేనండి, శని పీడ ఉంది, మళ్ళీ ఇంకా రాబోతున్న కాలంలో కూడా ఇంకా ఎక్కువ అవబోతుందేమో, అవి తట్టుకోవాలంటే ఎలా అని చెప్పి భయపడుతూ ఉంటారు సాధారణంగా. సో ఇదొక కలిసి వచ్చేటువంటి ఒక అవకాశం. పైగా మార్గశిర మాసంలో రావడం విష్ణు భగవానికి సంబంధించినటువంటి మాసం కదమ్మా. ఆ విష్ణు భగవాని తోడల్లుడే శని భగవానుడు. కాబట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగితే కష్టాలు తీరుతాయి విష్ణుదేవుని యొక్క అనుగ్రహం వల్ల అని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.